కాలంలో ఏర్పాటు చేసినటువంటి ఆదివాసుల మ్యూజియం, ఆదివాసులు ఆనాటి కాలంలో వాడినటువంటి వస్తువులన్నీ ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు సమ్మక్క సారలమ్మ ఉన్న కాలంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని వస్తువులు కూడా ఈ మ్యూజియంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో వాటన్నిటిని కూడా పబ్లిక్ ఇస్తున్నారు. అసలు ఈ మ్యూజియంలో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎట్లాంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఈ ఆదివాసుల వాడిన మ్యూజియంలో ఉన్నాము. వారు వాడినటువంటి వస్తువులు, తర్వాత పాత్రలు చాలా ఉన్నాయి. మనకి చూడవచ్చు నారలతో పాటు, తర్వాత నరపనారతో పాటు ఇంకా కొప్పిరి, ఇవన్నీ కూడా అలనాటి కాలంలో ఆదివాసులు వీటన్నిటిని వాడేవారు. ఇక మరోవైపు చాలా పూర్తిగా కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అన్నీ అర్థమయ్యేటువంటి విధంగా, భక్తులే కాదు నార్మల్ టైంలో ట్రైబల్కి సంబంధించినటువంటి వారు వాడినటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఇక్కడ ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే వారికి తెలియజేసేలా ఇక్కడ అప్పుడు వాడినటువంటి ఇప్పగింజలు కానీ, తర్వాత పూసు గింజలు, తర్వాత దుస్సవడ్లు, సో ఇవన్నీ కూడా ఆనాటు కాలంలో, వెనకటి కాలంలో మొత్తం కూడా ఆదివాసులు వాడినటువంటి వస్తువులుగా కూడా చెప్తారు. ఇక మరోవైపు మ్యూజియంలో అందరికీ ఏర్పడేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు కంకపెట్టె ఇది వెనకటి కాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో కంకపెట్టెలో భాగంగా ఈ కంకపెట్టె ఉంది ఇందులో. తర్వాత అలంకరణ సామాగ్రి, దీన్ని సామాగ్రి పెట్టుకోవడానికి చెక్కపెట్టె ఉండేది. ఇప్పుడు పూర్వకాలంలో ఇళ్ళల్లో ఈ చెక్కపెట్టెలు అనేది ఉంటుంది. ఇక తర్వాత తాయితు, మనకు ఏదైనా దుష్టశక్తులకు సంబంధించి ఉంటే గతంలో పూర్వకాలంలో తాయితులు అనేది కట్టుకునేది. ఆ తాయితులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు కడియాలు మనకి ఇందులో చూడొచ్చు, మోచేతి కడియాలు. వెనకట కాలంలో కొంతవారు ముసలికి కూడా ఇప్పటికీ కనిపిస్తుంది, వృద్ధులకు. సో దండకడియాలతో పాటు వడ్డానం, ఆ కాలంలో వడ్డానం అనేది ఇలా ఉంటుంది అనేది తెలియజేయడానికి ప్రతి ఒక్క భక్తునికి, ఇక్కడికి వచ్చే టూరిస్టులకి కూడా ఏర్పాటు చేశారు. సో వడ్డానంతో పాటు తర్వాత ముంచేతి కడియాలు చేతులకు కాళ్ళకు ఇప్పటికీ కూడా కొందరికి బయట కనిపిస్తుంటాయి. సో అట్లాంటి కడియాలను ఏర్పాటు చేశాడు. ఇక పవిత్రమైనటువంటి అందలు, అటు సైడ్ కనిపిస్తున్నటువంటి అందలు ఏర్పాటు చేశారు. తర్వాత కాళ్ళ కడియాలు, కాళ్ళకు పెట్టుకున్నటువంటి కడియాలు ఇటు సైడు. సో దేనిది దానికి ఎక్కడ ఏముంటుంది అనేది కూడా తెలుగు అక్షరాలతో ఏర్పడేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు అన్నీ కూడా ఇక్కడ అర్థమయ్యేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బాక్స్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం కూడా ఇక్కడ వచ్చి భక్తులు కూడా చూస్తున్నారు. అప్పుడు ఏమేమి వాడిరు అనే విషయాలు చూస్తున్నారు. ఇంకా చూద్దాం, మనకి అప్పుడు ఆ కాలంలో వాడినటువంటి డోలి అదిని కూడా ఏర్పాటు చేశారు. సో ఎలాగైతే అప్పుడు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వస్తువును కూడా కళ్ళకు కట్టెలు ఇక్కడ డోలితో పాటు, తర్వాత మనకి డోలు కోయ, కొమ్మకోయ నృత్యం చేసే సమయంలో కోయలు డోలు కోయన అనే ఈ సంగీత పరికరాన్ని వాయిస్తారు అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో డోలు కోయ మాదిరే చిన్నగా ఉండేటువంటి సంగీత పరికరం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దానిపైన ఒకటి ఉన్నది చూడండి. సో ఈ డోలు కోయ పైన చిన్నగా మనకి మ్యూజిక్ రావడానికి ఆ పరికరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత అప్పుడు పురాణ గాథలు, జానపద కథలను వీటి ద్వారానే ఈ డప్పును కొట్టుకుంటూ చేసేవారు. మంచి పర్ఫార్మెన్స్ మంచి చేసిన వారికి వీరికి కానుకలు కూడా ఇచ్చేదంటూ కూడా చెప్తారు. ఇక మరోవైపు ఆదివాసీలకు సంబంధించి గతంలో ఎట్లా అంటే సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఎట్లాంటి సన్నివేశాలు ఉంటాయనేది కూడా ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అక్కడ చూడొచ్చు మనకి డోలు వాయిద్యాలతో, సో అట్లా అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. తర్వాత వల, ఆదివాసులు అప్పట్లో పూర్వకాలంలో ఎట్లాంటి వల వాడేవారు, తర్వాత బాణాలు, ధనస్సు ఎలా వాడేవారు అనేది, తర్వాత పశువుల కాపరులు, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు పశువులను అడవికి ఎలా తీసుకుపోయారు అన్నటువంటి విషయాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కొమ్ము కూడా అప్పట్లో ఎలా ఉంటుంది అనేది కూడా ఏర్పాటు చేశారు. కొమ్ముతో పాటు పర్కిడ్తో పాటు చిరుతల రామాయణం అనేది కూడా ఇప్పటికీ కూడా గ్రామాలలో వేస్తుంటుంటారు. సో వాటికి సంబంధించి కూడా కింద చిరుతల రామాయణం అని ఇప్పటికీ వేస్తారు. అవి చిరుతలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో తర్వాత ఆ చిర్రలని కింద కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ కూడా భక్తులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆదివాసులకు గ్రీన్ కలర్, ఆకుపచ్చ కలర్ ఇప్పటికీ రైతులు కానీ, తర్వాత ఆదివాసులు ఇప్పటికీ కూడా ఈ యొక్క కలర్నే వాడుతుంటారు. టీషర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, అంటే తెలుగులో అంగి అంటారు. సో దాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత గిల్లికాయలు, తర్వాత కోలాటానికి సంబంధించి కొన్ని కోలలు, తర్వాత పర్కీడు, తర్వాత చేతిలో ఉండే తూతకొమ్మ. సో ఈ తూతకొమ్మ కూడా మనకి ఇప్పట్లో కనిపించట్లేదు. సో గతంలో ఉన్నటువంటివి ఇక్కడ తూతకొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత అప్పట్లో ఇట్లాంటివి అన్నీ పెట్టుకొని కూడా ఆదివాసులు డ్యాన్స్ చేసేవారు. ఆ డ్యాన్స్లో భాగంగా కాళ్ళ గజ్జలు ఉండేవి. సో కాళ్ళ గజ్జలను కూడా ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పినట్టు కోలలు. సో వీటన్నిటిని కూడా భక్తులు అన్నీ కూడా వచ్చి చూస్తున్నారు. భక్తులతో పాటు ట్రైబల్ సంబంధించినటువంటి వివిధ దేశాలకు సంబంధించినటువంటి టూరిస్టులు కూడా వచ్చి చూస్తుంటారు. ఇక మరోవైపు ముత్తాదు ఇప్పటికీ ఊర్లలో గౌడ్స్ వాడుతుంటారు. తాటి చెట్లు, ఈత చెట్లు ఎక్కే టైంలో
ఈ ముత్తాడును వాడతారు. సో అది ఆదివాసుల కాలంలో ఎలా వాడారో అలా వాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నారు. సో నీళ్ళ కుంజ కూడా ఈ ఏర్పాటు చేశారు. గతంలో ఎలా ఉండేది అనేది నీళ్ళ కుంజ, తర్వాత బుర్ర, తర్వాత ముకుడు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత సారచిప్ప, వెనకట సారచిప్ప ఎట్లా ఉండేది అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత కట్లం. సో వీటన్నిటి పేర్లు వెనుకటిలో ఉన్నవారికి, ఎక్కువగా ఊర్లలో ఉన్నవారికి తెలిసే ఉంటుంది. వీటి చూడగానే గతంలో ఈ ఆదివాసులు ఇలా వాడారనేటువంటి విషయాలను కూడా తెలియజేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మరోవైపు మనకి పొయ్యి మీద ఎర్రటి మట్టి అలుకుత వేసి మొత్తం దీని మీదనే ఎక్కువగా వంటలు, అన్నం కానీ కూర కానీ వండుకునేది. సో ఇప్పటికీ కూడా ఆదివాసులు అటు ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఇటు ములుగు, తర్వాత తాండ్వాయి, ఇట్లా ఆదివాసులు ఉన్నటువంటి అన్ని ఏరియాలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ రాష్ట్రంలో సో పూర్తిగా కూడా వాడతారు. సో వాటిని అన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. కంకవనం అసలు ఎన్ని రోజులకు భూమిలో పడుతుందండి? కంకవనం అనేది చాలా విలువైన వృక్షం సార్. ఆ కంకవనం 3 సంవత్సరాలు పడుతుంది సార్ భూమిలోకి వెళ్ళి నుంచి ఇత్తనం ముట్టడానికి. 60 సంవత్సరాలకు ఒకసారి పంట పండుద్ది సార్. అవి తినడం వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుందని మా పూర్వీకులు ముందే గ్రహించి దానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు సార్. అదే దైవంగా ఇప్పుడు కొలుస్తున్నారు. అవి మాదిగ డప్పులు అంటారు సార్. వాటిని ఆవు చర్మంతో తయారు చేస్తారు సార్. అది సింగం పోయడం అంటే పంచ పాండవులకు భీముడు, లక్ష్మణుడు, సహదేవుడు అని వాళ్ళు ఉన్నారు కదా సార్. వాటికి సంబంధించింది లక్ష్మీదేవరా అంటారు సార్. అది నాయకు పొడుకోయ తెగకు సంబంధించినటువంటిది. సో సమ్మక్క సారలమ్మ వాడిన వస్తువులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ సమ్మక్క వాడిన ప్రత్యేకమైనటువంటిది గజ్జల పట్ట. అంటే గజ్జల పట్టి అంటారు దాన్ని. నడుముకి కట్టుకొని ఆడుతూ పాడుతూ సమ్మక్క ఆనందంగా జీవించినటువంటి విధానంలో ఉన్నటువంటి భాగం ఇది సార్. అమ్మ పాలు, ఒక ఆవు ఆ కాలంలో అమ్మ వాళ్ళ కాలంలో ఇచ్చేది చెంబడని పాలు, సరిపడని పాలు ఇచ్చేది. అమ్మ వాళ్ళు వస్తున్నారని పూతకొమ్ము పిలుపునిచ్చేది, ఊదుతారు సార్. అట్లనే ఈ రాయి ఉంది కదా సార్, ఈ రాయి కూడా గోవిందరాజు వాడినటువంటి రాయి సార్. ఆయన కాలంలో వాడుకున్నటువంటి రాయి సార్ అది. ఇది వాళ్ళు తాగినటువంటి నీళ్ళు, ఆ కుండలో నీళ్లు తాగేవాళ్ళు సార్. ఇదేమో ఆయన చెవు పోగు సార్, ఆయన పెట్టుకున్న చెవు పోగు. అట్లనే ఈ పమిడితరాజు గారు తిరిగినటువంటి గుర్రం ఇలా ఉండేది సార్. ఇది కాళ్ళకి కట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి కాళ్ళ మువ్వలు సార్. అట్లనే ఇది అలుగుదాడు అంటారు సార్. దేవుడు పూనుకున్నప్పుడు ఈ అలుగుదాడు మెడలో వేసుకుంటారు సార్. ఇప్పుడు ఇది చూడడానికి కుండాకారంలో ఉన్న అమ్మ గర్భాన్ని పోలుంటుంది సార్. పుడమి అంటే భూమి, ఆ భూమి స్వరూపమైన స్త్రీ ఈ కుండ రూపంలో ఉన్న గర్భం ద్వారాగా జన్మనిస్తుంది అనేటువంటి భావన, స్త్రీ జాతి గౌరవాన్ని చూపించేటువంటి కుండని ఆది దైవంగా భావిస్తారు సార్ ఆదివాసులు. అట్లనే యానగ బుర్రలో నీళ్ళు తాగేవారు అమ్మ. ఇది గొబ్బె అంటారు సార్. ఇత్తనం భూమి మీదకి వదిలేటప్పుడు ఈ యంత్రం ఎంతో ఉపయోగపడింది సార్. అందుకనే దీన్ని దైవంగా భావిస్తారు సార్. ఇది దివిటి సార్, ఇది దివిటి. ఇది రాజ్యంలో మానవ జనులలో ఉపయోగించే దివిటి ఇది సార్. దైవజనులలో దైవాలు ఉపయోగించేటువంటి దివిటి ఇది సార్. అంటే ఇది దీపం, ఇది నెమలి దీపం, ఇదేమో దివిటి అంటే వెలుతురు దీపం. ఇది అక్కుమంటారు సార్. అక్కుమంటే జోడ కబురు, దేవతలు వస్తున్నారు అనే సందేశాన్ని మానవ మాతృలకి అందించేటువంటి పరికరం సార్ ఇది. గ్రామాల నుంచి కూడా ఈ మేడారం జాతరకు వచ్చి మ్యూజియం ఎక్కడుందో తెలుసుకొని వచ్చి వారు కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము వెనకట వాడిన వస్తువులు అని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆదివాసుల మ్యూజియం అందరినీ ఆకర్షిస్తుంది. వీడియో జర్నలిస్టు శ్రీనివాస, అనిల్, V6 న్యూస్, మేడారం.